ఎక్కువగా ఈ పేరెంట్స్ యొక్క కోరిక ఏంటంటే నేను చూసాను, వాళ్ళు గమనించాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాడు బుక్స్ వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి, తర్వాత శుభ్రంగా స్నానం చేసేయాలి, తర్వాత వెంటనే బుక్స్ ఓపెన్ చేసి చదివేసుకోవాలి, మళ్ళీ తినేయాలి, పడుకుంటూ పోవాలి, సెల్ పట్టుకోకూడదు, ఇలా కోరిక అనమాట. ఇది కరెక్ట్ అంటారా? అసలు కాదు సార్. ఎందుకంటే తర్వాత రోజు వాళ్ళు స్కూల్కి వెళ్ళి పిల్లలు ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. క్లాస్ రూమ్లో ఏం మాట్లాడేసుకుంటారు అనుకుంటున్నారు వీళ్ళు? మరే నేను ఇంటికి వెళ్ళాక ఇలా చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళాక ఏం చేస్తావు వాడికి తెలిసిపోతుంది. వీడు ఇలా చేయడు, మరి నేను ఎందుకు ఇలా చేస్తున్నాను. ఇంకొకటి లేజీనెస్ కానీ ఇవి కానీ కంఫర్ట్ జోన్ సార్, అది కదా. పేరెంట్స్ ఈ విషయంలో ఎలా అడ్రస్ చేయాలి అంటే, మన అబ్బాయి ఎల్కేజీ చదివేటప్పుడు ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చేసి బ్యాగ్ అలా పాడేసి అమ్మ అని హగ్ చేసేసుకుంటాడు. అక్కడ అమ్మ పొంగిపోతుంది. అంటే పొద్దున్న నుంచి దూరంగా ఉన్న కొడుకు అప్పుడే వచ్చేస్తాడు కదా, చిన్నోడు అప్పుడే స్కూల్కి వెళ్ళాడు కదా, మరి అక్కడ బ్యాగ్ విసిరేయడం విషయాన్ని పట్టించుకోరు. అదేదో ముద్దుగా ఉంటుంది, అప్పుడు హీరోయిక్గా పరిగెట్టుకుని వచ్చేసాడని ముద్దుగా ఉంటుంది. 1వ క్లాసు 2వ క్లాసు కూడా ఇది బాగానే ఉంటుంది. తర్వాత బుక్స్ వెయిట్ బరువు ఎక్కువైపోయినప్పుడు తల్లికి బాధ వచ్చేస్తుంది. అప్పటి వరకు తీసి ఇలా గోడగా జారేసే తల్లి అప్పటి నుంచి కంప్లైంటింగ్ మొదలు పెడతారు. పిల్లల్లో ఏ బిహేవియర్ అయినా సార్ చిన్నప్పటి నుంచి కూడా మనం ఎలా ట్యూన్ చేసుకుంటే అలానే ఉంటుంది. 2nd క్లాస్ 3rd క్లాస్ వరకు ఒకలా ట్రీట్ చేసి 4th క్లాస్కి వచ్చేసేటప్పటికి నువ్వు ఒక మహర్షి అయిపోవాలి, నువ్వు ఒక సాధు జీవి అయిపోవాలి అంటే పిల్లలకి ఎలా వస్తుంది సార్? ఆ రొటీన్ అనేది ఇంట్లో ప్రాపర్గా మనము డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడు చిన్నప్పటి నుంచేను. ఆ ఎల్కేజీ నుంచి స్కూల్ నుంచి వచ్చినప్పుడే మనం కనుక ప్రాపర్గా నాన్న నీ ప్లేస్ అది కాబట్టి నీవు అది. చాలామంది పేరెంట్స్లో నేను గమనించింది ఏంటంటే సార్, పిల్లలకి ప్రాపర్ స్పేసింగ్ ఇవ్వరు. అది మంచం మీద కూర్చోబెట్టి హోంవర్క్లు చేయిస్తారు. నాకు అసలు అర్థం కదా పాయింట్. కింద మట వేసి కూర్చున్నా పర్లేదు కదా, మంచాల మీద కూర్చోవడం ఎందుకు అంటే ఎవ్రీథింగ్ హ్యాజ్ ఇట్స్ ప్లేస్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి గివెన్ ఇట్స్ ప్లేస్. అలా ఇస్తేనే పిల్లలకి అనేది రొటీన్ అర్థం అవుతుంది. బ్యాగ్ మీరు కరెక్ట్గా గమనిస్తే సార్, ప్రతి 10 మంది ఇళ్లలో మీరు సర్వే చేస్తే 8 మంది హౌసెస్లో మీ పిల్లోడు వచ్చి బ్యాగ్ ఎక్కడ పెట్టుకోవాలని మీ రూల్ ఏమైనా ఉందా అండి అంటే ఏం లేదండి, వాడి రూమ్లో ఎక్కడో చోట పెట్టుకుంటే సరిపోద్దనే అంటారు. అంతే తప్ప ఒక ప్లేస్ మనం ఫిక్స్డ్గా పెడితే బ్రెయిన్ కండిషన్ అవుతుంది. ఆహా, నేను స్కూల్ నుంచి రాగానే నా బ్యాగ్ ప్లేస్ ఇక్కడ కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, రాగానే తల్లికి ఏం కావాలి, హాల్లో అలా పాడేయకూడదు, ఇలా పక్కకి పెడితే చాలు. అసలు ఆ కోరిలేషన్ ఏంటి? అలా కాకుండా వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇచ్చి నువ్వు రాగానే ఇక్కడ పెట్టుకోవాలి. షూకి షూ ర్యాక్ ఉంది కాబట్టి షూ ర్యాక్లో పెడుతున్నారు, అలాగే బ్యాగ్ కూడా ప్లేస్ ఉండాలి కదా, చూపించాలి. మరి బుక్స్ కూడా ప్లేస్ ఉండాలి కదా. ఇలా మనం ప్రతి విషయాన్ని పరిశీలిస్తే సార్, పేరెంట్స్ కొన్ని డిసిప్లినరీ విషయాలు వాళ్ళే సరిగ్గా ఎలా ఫార్ములేట్ చేసుకోవాలో తెలియట్లేదు. నువ్వు రానా, నీ బ్యాగ్ ఇక్కడ పెట్టుకోనానా, నీ పని నువ్వు చూసుకో, అలా ఒక వారం మనం కండిషనింగ్ చేయిస్తే బ్రెయిన్ ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. ఆహా, నేను ఇలా రావాలి, ఇలా పెట్టాలి అనేది అలవాటు అవుతుంది. అది ఒకటి మిస్ అవుతున్నారు. మొదటి నుంచి చెప్తూ ఉండాలి. బట్టలు ఇప్పేస్తాడండి, అక్కడ పాడేస్తాడండి, టవల్ ఇక్కడ వేస్తాడండి, ఆరేడండి, క్యారేజ్ బాక్స్ వేస్తాడండి, ఇక్కడ పెట్టడండి. ఏది, వేర్ డిడ్ యూ ట్రైన్ హిమ్? చిన్నప్పుడు ట్రైన్ చేయకుండా వేర్ విల్ హీ గెట్ దిస్? మనకి మనం ఎక్కడైనా ఇలా పెట్టుంటే అమ్మ అలాగే నుంచి కళ్ళు అరిచేసి చూసేది, ఎక్కడ పెట్టేసేవాళ్ళు. నో నాయిస్, నో సౌండ్, నో యాక్షన్, నథింగ్. అన్ని కూడా మనకి అలా ట్రైన్ చేశారు మన పేరెంట్స్. అలాగే చేసేసారు. మనకి ఏంటంటే మనం పేషెన్స్ లెవెల్స్ పోగొట్టుకొని మనం ట్రైనింగ్ ఇవ్వకుండా మళ్ళీ తిరిగి వాళ్ళనే బ్లేమ్ చేస్తున్నాం మనం, నువ్వు ఇలాగా అని. ఒకవేళ ట్రైనింగ్ ఇవ్వలేనప్పుడు కంప్లైంట్ చేయకూడదు పిల్లల మీద, చేయకూడదు. ఇది మళ్ళీ ప్రాపర్గా ఫార్మాట్లో పెట్టుకుని అప్పటికి ఫాలో అవ్వకపోతే మనం అప్పుడు యాక్షన్ తీసుకోవడమో, సైకాలజిస్ట్ దగ్గరికి రావడమో, ఎందుకు బిహేవియర్ తేడా వచ్చిందో అప్పుడు అనాలిసిస్ చేసుకోవాలి. కానీ ముందరి నుంచి దాన్ని ఒక పెద్ద విషయం కింద ట్రీట్ చేసేయకూడదు. ఇంకోటి, పేరెంట్స్ నుంచి వచ్చే కంప్లైంట్ పిల్లల విషయంలో పోస్ట్ పోనింగ్ నేచర్ అండి. అంటే ఈ ఏదైనా హోంవర్క్ ఉందనుకోండి, రేపు చేసుకుంటా, స్కూల్కి వెళ్ళే ముందు చేసుకుంటా, రేపు పొద్దున్న చేస్తా, ఇప్పుడు చేయను, లేకపోతే రేపు ఏది చేయవలసిన పని అయినా సరే, బుక్స్ సర్దుకోవాలి లేదా నీకేదో చేయాలి, తర్వాత చేస్తా ఇది ఉందంటే ఎక్కువ కంప్లైంట్ చేస్తుంటారు. దాన్ని ఎలా రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది? ఈ పోస్ట్పోన్మెంట్ అనేది పిల్లల్లో అలవాటు అయితేనండి, పెద్ద అయ్యాక దీన్ని మనం ప్రొక్రాస్టినేషన్ అంటాం. ఇది ఒక పెద్ద డిజార్డర్ లాగా అయిపోతుందండి.
బద్ధకం అనగా బద్ధకం జస్ట్ లేజినెస్ అండి, అది పర్వాలేదు. ఓకే. ఒక దెబ్బ వేస్తానో ఏదో వస్తుంది. ప్రొక్రాస్టినేషన్ బ్రెయిన్కి అలవాటు అయితేనండి పెద్దయ్యాక కంపెనీస్లో కానీ ఆఫీసుల్లో కానీ బిజినెస్లో కానీ వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతారంటే చాలామంది అడల్ట్స్ కూడా చిన్నప్పుడు ప్రొక్రాస్టినేషన్ని కంట్రోల్ చేయలేక, అంటే ఈ పోస్ట్ పోన్మెంట్ని కంట్రోల్ చేయలేక పెద్దయ్యాక కూడా ఫెయిల్ అవుతారు. అంటే ఒక టైం టేబుల్, ఒక స్కెడ్యూలింగ్ లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం అండి ఇది. ఫస్ట్లో కూడా హోంవర్క్ అనేది తల్లి చేయించలేకపోతే, నేను చాలామందికి చెప్తున్నాను ఈ విషయం, కొన్ని విషయాలు ఎవరితో చేయించాలో వాళ్ళతోనే చేయించుకోవాలి. కొంతమంది పిల్లలు ఇంటికి రాగానే హోంవర్క్ చేసేసుకుంటారు. కొంతమందికి లెర్నింగ్ గ్యాప్స్, లెర్నింగ్ డిజబిలిటీస్ ఉండడం వల్ల చేసుకోరు. అలాంటి పక్షంలో ట్యూటర్ను పెట్టుకుని బాధ్యత కొంచెం ట్యూటర్ మీద వదలాలి తప్ప రిపీటెడ్గా పిల్లల్ని కొట్టేసి తిట్టేసి అరిచేసి వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ని డ్యామేజ్ చేసుకోకూడదు. టైం అండ్ యాక్టివిటీ ఈ రెండు ప్రాపర్గా జరిగితే పోస్ట్ పోన్మెంట్ లేనట్టు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ సమయంలో ఇది చెయ్యాలి అన్న ప్రక్రియనే పిల్లలకి మనం చెప్పట్లేదు. నువ్వు ఎప్పుడన్నా చేసుకో, అది చెయ్యి అంటున్నావు, అలా చెప్పకూడదు. నువ్వు ఈ టైంలో ఇది చెయ్యి అని చెప్పాలి. ఎప్పుడన్నా చేసుకో, చెయ్యి అంటే చేస్తాను ఎప్పుడో. అందుకని చాలా మంది పిల్లలు చివరి నిమిషంలో రాసేయడం, చివరి నిమిషంలో పని చేసేయడం, ఈ లాస్ట్ మినిట్ థింగ్స్ ఎందుకు వస్తాయి అంటే ప్రాపర్ స్కెడ్యూలింగ్ అండ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ పేరెంట్ అండ్ చైల్డ్ లేకపోవడం వల్ల. అమ్మ స్కూల్ నుంచి రాగానే ఒక గంట నువ్వు రిలాక్స్ అవ్వు, ఒక గంట ఇది చెయ్యి, నీ గంట ఇది. నేను ఇప్పుడు కొంతమంది మదర్స్ని చూస్తానండి, చక్కగా చేయించుకుంటారు పిల్లలతో. రాగానే హోంవర్క్ చేయమనరండి, రాగానే ఫస్ట్ స్నాక్స్ మొత్తము విషయాలు అంతా జరుగుతాయి. తర్వాత ఒక 1 అవర్ పెడతారు. ఈ 1 అవర్ పెట్టిన తర్వాత ఒక 1 అవర్ యాక్టివిటీ పెడతారు. అంటే వీళ్ళకి ఎంకరేజ్మెంట్ అనమాట. నాన్న నువ్వు త్వరగా ఈ గంట చదివేసుకుంటే ఈ గంట నేను యాక్టివిటీకి పంపిస్తాను. అలా ప్లాన్ చేసుకునే తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారండి. పోస్ట్ పోన్మెంట్ ఎప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఈ టైంకి యాక్టివిటీ చెయ్యాలి అని చెప్పకపోవడం వల్ల. ఎప్పుడన్నా చేసుకో అంటే ఇలా లాస్ట్ మినిట్ థింగ్సే అలవాటు అవుతూ ఉంటాయి. రేపు స్కూల్కి వెళ్ళే ముందు చేస్తాను, అంతే కదండి. ఇది కూడా మొట్టమొదటి నుంచి ప్రాక్టీస్ ఉండాలి, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. అందుకే మనం చెప్తామండి, ఫస్ట్ 0 to 5 years తల్లి ప్రేమ లాలన ద్వారా ఇవి అలవాటు చేసేసుకోవాలి. తర్వాత 5 to 10 years నాన్న కొంచెం డిసిప్లిన్, మారల్ వాల్యూస్తో వాటిని పాలిష్ చేయాలి. ఇంకా ఈ ఫస్ట్ 0 to 10 years ఎవరైతే ప్రాపర్గా ఈ ట్యూనింగ్ చేసుకుంటారో, ట్రైనింగ్ కాదండి ట్యూనింగ్, ఈ ట్యూనింగ్ ఎవరైతే ప్రాపర్గా చేసుకుంటారో ఆ పిల్లలు భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఫ్యూచరు చాలా చక్కగా మంచి లైఫ్ స్కిల్స్తో ఏర్పడుతుంది.